హాయ్ అండి. రక్షితాశ్రీ యూట్యూబ్ ఛానల్‌కి స్వాగతం. నేను మీ దేవిని మాట్లాడుతున్నాను. మనం నేను ఇంతకుముందు 2 ఆహ్, 2 మొత్తం 2 వీడియోస్ పెట్టాను. ఇంకో థర్డ్ వీడియో, ఇది ఫోర్త్ వీడియో అండి. ఇందులో మనం ఏంటంటే, మనకి ఇంటికొచ్చిన కోడలు మనతో కలిసి బాగా ఉండాలి అంటే, ప్రతి అత్తగారు కూడా ఎలా ఉంటే బాగుంటుంది అని నేను చెప్పాను. అయితే ఇప్పుడు నేను ఎందుకు అలా చెప్తున్నాను అంటే, అప్పుడు మీ జనరేషన్‌కి, ఇప్పుడున్న పిల్లల జనరేషన్‌కి చాలా తేడా ఉందండి. అంటే మేము పెద్దవాళ్ళం మాకు తెలీదా అని అనుకుంటారేమో. మీరు పెద్దవాళ్ళు, మీకు తెలుసు, అన్నీ తెలుసండి. కానీ నేనెందుకు చెప్తున్నానంటే, అప్పుడున్న పిల్లల మైండ్ సెట్లు ఇప్పుడు లేవు. ఇప్పుడు పిల్లల మైండ్ సెట్లు మారిపోయినియి. వాళ్ళకి తగ్గట్టుగా పెద్దవాళ్ళు ఉంటే బాగుంటుంది అన్నది నేను చెప్తున్న విషయం అండి. అంటే ఎవరు కూడా పెద్దవాళ్ళు తప్పుగా అనుకోవద్దు. నేను మీ కూతుర్ని అనుకోండి, మీ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్‌ని అనుకోండి. ఎందుకంటే ఒక ఆడపిల్ల తల్లి ఎలా ఆలోచిస్తది అన్నది నాకు తెలుసు. అలాగే ఒక ఆడపిల్ల అత్తారింటికెళ్ళాక కొత్తగా ఉన్నప్పుడు ఆమె మైండ్ సెట్ ఎలా ఉంటాది అన్నది నాకు తెలుసు. ఎందుకంటే నేను ఇవి 2 దాటి వచ్చిన అమ్మాయినేనండి. కాబట్టి నాకు వాటి గురించి ఆలోచన ఉంది. ఎప్పటినుంచో నాకు వీటి గురించి అందరి ముందుకి తీసుకెళ్ళాలి అని కోరిక. చెప్పాలి, ఇలా ఉంటే అత్తగారులు ఇలా ఉంటే బావుంటుంది, కోడళ్ళు ఇలా ఉంటే బావుంటుంది, అమ్మాయిలు ఇలా ఉంటే బావుంటుంది అని చెప్పాలన్నది నా కోరిక అండి. అంటే నేను ఎవరిని ఇక్కడ తక్కువగాను, తప్పుగాను మాత్రం ఉద్దేశించి చెప్పట్లేదు. అంటే ఎవరైనా సరే కొంచెం నా నేనిచ్చిన ఈ టిప్స్ ఎవరికైనా యూజ్ అవుతాయేమో అని నేను చెప్తున్నాను అంతే. పేరెంట్స్ అయితే బాధపడకుండా, ఇబ్బంది పడకుండా వాళ్ళ పిల్లల్ని మ్యారేజ్ అనే ఒక పెద్ద ఘట్టాన్ని దాటించడానికి వాళ్ళు ఎంత శ్రమ పడతారో కూడా నాకు తెలుసు. సో, దాని గురించి అన్నీ ఆలోచించి నేను ఈ విషయాల గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్లీజ్ తప్పుగా మాత్రం ఎవ్వరు అనుకోవద్దండి. ఒకవేళ ఇన్‌కేస్ అమ్మ నువ్వు ఇది తప్పు చెప్పావు అంటే తప్పకుండా నా కామెంట్‌లో పెట్టండి. నేను తప్పకుండా మళ్ళీ నేను రీవీడియో చేస్తాను మళ్ళీని. సో, నేను చెప్పేదేంటంటే అత్తగారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటినుంచో వాళ్ళకి ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కాబట్టి, నేను చెప్పేదేంటంటే ఆ ఎక్స్‌పీరియన్స్‌ని మీ కోడళ్ళ మీద అంటే బర్డెన్ కిందో లేకపోతే దాన్నేంటంటారు, మీరు చెయ్యాలి తప్పదు గట్టిగా అని వాళ్ళని ఇచ్చేయడము కాకుండా, నేననేదేంటంటే మీ పిల్లలు, మీ కూతుర్లు అయితే మీరు ఎలా చెప్తారో అలానే మీ కోడళ్ళకి కూడా చెప్పండి. మన ఇంటి బడ్జెట్ ఇది. మెయిన్ ఏంటంటే ఫస్ట్ ప్రతి ఆడపిల్లకి ఇంట్లో ప్రాబ్లమ్ ఎక్కడొస్తదంటే కిచెన్‌లో. మెయిన్ ఫస్ట్ కిచెన్ అండి. కిచెన్‌లోకొచ్చేసరికి ఏమవుతదంటే వీళ్ళు కొత్తగా చేయడం వల్ల ఏమవుతదంటే ఒక రవ్వ ఎక్కువ అవ్వచ్చు, ఒక రవ్వ తక్కువ కావచ్చు. అలా లేపోతే సరుకులు పాడవ్వటం జరగొచ్చు. అవన్నీ ఏంటంటే పెద్దవాళ్ళకి అత్తగారులకి నచ్చదు. నచ్చకపోవడం ఏముంది, కష్టపడి సంపాదించింది కదా, పాడు చేయకూడదు అన్నది వీళ్ళ ఉద్దేశం. వీళ్ళకేంటంటే పాడు చేయాలని ఉద్దేశం కాదు అమ్మాయిలకి. వీళ్ళకేంటంటే కొత్త తెలీదు. ఎంత ఎయ్యాలి, ఏం చెయ్యాలి, ఎంతమంది ఉంటే పర్సన్స్ ఇంట్లో ఉంటే కనుక ఫ్యామిలీ మెంబర్స్ ఉంటే ఎంతెయ్యాలి అన్నది తెలీదు. అడిగితే అత్తగారు ఏమనుకుంటారో అని ఒక భయము, అడగకుండా చేస్తేనేమో ఒక భయం. రెండిట్లో ఏదైనా కూడా ప్రాబ్లమే అవుతది. అందుకే నేనేమంటున్నానంటే అత్తగారులని చొరవ తీసుకోండి. చొరవ తీసుకొని వచ్చిన అమ్మాయికి ఇది మన బడ్జెట్టు. మనం సరుకులు ఇంతలో తెచ్చుకుంటాం. మనం ఇలా చేసుకుంటాము. మన ఫ్యామిలీ మెంబర్స్ ఇంతమంది. మనకి ఇలా చేస్తే సరిపోతుంది అని చెప్పండి. చెప్పడం వల్ల ఏంటంటే వాళ్ళకి అర్థమవుతుందనమాట. సో, మా అత్తయ్య గారు నాతో ఫ్రెండ్లీగా మూవ్ అవుతున్నారు. పర్వాలేదు. నేను ఏదైనా క్వెషన్ అడగొచ్చు. నాకేదైనా తెలియకపోయినా అడగొచ్చు. ప్రాబ్లమ్ అయితే లేదు. నాకు మా హస్బెండ్ అన్నీ చెప్తారు. నేను ఏది అడిగినా చెప్తారు నాకు. ఇలా అలా అని చెప్తారు. సో, నాకు ఎట్లాంటి భయము లేదు. నేను ఇక్కడ కంఫర్టబుల్‌గా ఉండగలను అన్న ఫీలింగ్ ఆ అమ్మాయికొస్తది. ఆ ఫీలింగ్ రప్పించాల్సిన బాధ్యత భార్యకి భర్త తెప్పించాలి. అత్తగారు
తెప్పించాలి కోడలికి. అలా తెప్పిస్తే ఏమవుతదంటే వేరేగా వెళ్ళాలి, వేరేగా ఉండాలి అన్న అదే ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ అమ్మాయికి, ఆ ఆలోచన రాకుండా ఉంటదని చెప్పేసి నేను మీకు ఇలా చెప్తున్నాననమాట. ఏంటంటే చదువుకున్న అమ్మాయిలకి ఎలా అంటే అండి గమ్మున మాట పడరు. సొంత తల్లిదండ్రులంటేనే పడరు. అలాంటిది కొత్తగా వచ్చిన ఇంట్లోకి అత్తగారు సడెన్‌గా ఏదైనా అనేసరికి ఆమె తట్టుకోలేని పరిస్థితి వచ్చేస్తది. వేరే వేరే ఆలోచనలు వేరేగా ఎళ్ళిపోవాలి, వీళ్ళకి దూరంగా ఉండాలి, వీళ్ళతో మనం కలవలేము అని డిసైడ్ అయిపోయేలాగా ఉండకుండా ముందు కొత్తలోనే మీరు మంచిగా ఉన్నారనుకోండి, ఇంకా ఆ అమ్మాయికి అలాంటి థాట్స్ రావు. బయటికెళ్ళాలి, వేరేగా ఉండాలి అని ఉండదు. కానీ ఏంటంటే కొంతమందయితే జాబ్స్ పర్పస్ దూరంగా లాంగ్ ఎళ్ళిపోవాల్సి వస్తే వెళ్ళాలి ఇంక తప్పదు. కానీ నేననేదేంటంటే ఇక్కడ కొంతమంది పల్లెటూర్లున్నాయనుకోండి, ఆ ఊర్లోనూ లేకపోతే ఇప్పుడు కొన్ని హైదరాబాద్ సిటీస్‌లో ఉన్నారనుకోండి, అక్కడ జాబు ఇంక వేరే ప్లేసెస్‌కెళ్ళాల్సిన అవసరం ఉండదు. ఫ్యామిలీతో కలిసి ఉండే పరిస్థితులుంటాయి. అలాంటి వాళ్ళకేంటంటే ఇలాగా కోడలతో ఇలా ఉండడం వల్ల ఏమవుతదంటే, మా అత్తగారు నన్ను చూసుకుంటారు. నేనేదన్నా అన్నా చిన్నపిల్లనే అని చెప్పి నన్ను చూసుకుంటారు, అన్నీ చెప్తారు. నాకెలాంటి ప్రాబ్లమ్ రానివ్వరు అని చెప్పేసి ఆ అమ్మాయి కూడా ధైర్యంగా ఉంటది. ఇంకా తను కూడా బయటికెళ్ళాలి, వేరేగా ఉండాలనే ఆలోచనలు కూడా మానేస్తది అని నేను చెప్తున్నాను మీకు. ఎందుకంటే ఒక ఆడపిల్ల ఆలోచన ఎలా ఉంటది అన్నది నేను చూస్తున్నాను కదా! అదే దాటొచ్చిన వాళ్ళమే మీరైనా, నేనైనా ఎవరివైనా కూడా మనం ఆ ఆలోచనలన్నిటిని దాటి వచ్చాం కాబట్టి ఇంకోటేంటంటే తల్లి గొడవ పడుతున్నారనుకోండి, అక్కడ అబ్బాయికి కూడా మనశ్శాంతి ఉండదు. బయటికెళ్ళి జాబ్ చేసుకొచ్చే వాళ్ళకి ఇలాంటి మళ్ళీ తలనొప్పులు ఉండకుండా ఉండాలంటే ఆ బాధ్యత ఆ ఇంటి పెద్దగా ఆ అత్తగారే తీసుకోవాలి. అత్తగారులు ఎవరైనా సరే తప్పుగా అనుకోకండి. నేను చెప్పింది ఆలోచించండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.